రేణు సముద్ర తీరాన అలలు కొట్టుకునే శబ్దం, ఆకాశాన్ని తాకేలా శిఖరాలు మెరిసే వైభవం, మృత్యువును కూడా జయించిన శివుని అద్భుత సాన్నిధ్యం, దివ్యలోకపు వెలుగులతో మెరిసే ప్రాంగణం, ఇది సోమనాథ్ ఆలయ విశిష్టత. కానీ ఇదే ఆలయంపై కత్తిపోట్ల వర్షం కురిసిన ఓ చీకటి రోజు ఉందని తెలుసా? లక్షలాది మంది భక్తులు కన్నీటి పర్యంతమైన ఆ రాత్రి గజనీ మహమ్మద్ ఆధ్యాత్మిక సంపదను దోచుకుపోయిన కథ గురించి మీరు విన్నారా? ఇంతకీ గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత? సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయం చుట్టూ ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి తెలియని వింత అనుభూతి కలుగుతుంది. శివుని తేజస్సు దూరం నుంచే మనకు కనిపిస్తుంది. ఆలయంలోని శివలింగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భూమిలో 2 మూరలు లోతుకు వెళ్ళిన ఆ మహాశివలింగాన్ని స్వయంగా దేవతలు ప్రతిష్ఠించారని నమ్మకం. ఇంతటి నమ్మకాలతో ఉన్న ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేశాడని చరిత్ర చెబుతోంది. దండయాత్ర చేయడంతో పాటు అక్కడి విలువైన సంపదను దోచుకు వెళ్లారని, ఆ సమయంలో జరిగిన పోరాటంలో వేలాది మంది హిందువులు చనిపోయారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. 1025లో గజనీ మహమ్మద్ సోమనాథ్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనికి రాజ్యం కంటే బంగారమే ముఖ్యం. 30,000 మంది బలగాలతో అతను సోమనాథ్ వైపు కదిలాడు. ఆ మార్గంలో ఎదురొచ్చిన ప్రతి గ్రామాన్ని ధ్వంసం చేశాడు. నగరాలపై దాడి చేసి నరమేధం సృష్టించాడు. పిల్లలు, స్త్రీలు, పురుషులు ఇలా ఎవరినీ విడిచిపెట్టలేదు. అతను ముందుకు సాగుతున్న కొద్దీ ప్రజల గుండెల్లో భయం పెరిగింది. మహమ్మద్ గజనీ సోమనాథ్ తలుపులను బద్దలు కొట్టడానికి ప్రయత్నించిన రోజు వేలాది మంది భక్తులు గర్భగుడిలోని శివుని ముందు నిలుచుని ప్రార్థించారు. కానీ భక్తుల ఆర్తనాదాల ముందు కత్తులకు కనికరం ఉండదు. సుల్తాన్ సైనికులు దారుణంగా చొచ్చుకొచ్చారు. వేలాది మంది నిరాయుధ భక్తులు అక్కడే ఊచకోతకు గురయ్యారు. ఆలయ గర్భగుడిని నాశనం చేసేందుకు మహమ్మద్ ఆదేశించాడు. శివలింగాన్ని పగలగొట్టాలని అతను సంకల్పించుకున్నాడు. కానీ శివుని ముందు ఎవరైనా నిలబడగలరా? గర్భగుడిని స్వయంగా కొడితే అతని చేతి మణికట్టే విరిగిపోయిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. చివరకు సైన్యాన్ని ఉపయోగించి ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. ఇక అక్కడి నుంచి అతను తీసుకువెళ్లిన బంగారం, వజ్రాలు, రత్నాలు ఇవన్నీ రాజ్యానికి చెందినవి కాదు. ఇవి భక్తుల తపస్సుతో కూడిన అర్చనలు. సైనికులు ఆలయ నిధిని కొల్లగొట్టి 20 లక్షల దినార్లు విలువైన సంపదను దోచుకు వెళ్లిపోయారు. ఈ నిధి విలువ ఇప్పటి రూపాయల్లో 1000 కోట్లుగా ఉంటుంది. అలా సోమనాథ్ ఆలయం ఆనాడు పూర్తిగా ధ్వంసమైపోయింది. కానీ భక్తుల ఆత్మ జ్వాల నిలిచింది. ఆలయం కాలం గడిచే కొద్దీ పునర్నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోమనాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ధర్మానికి, శక్తికి, విశ్వాసానికి ప్రతీక. శివుని నామం, భక్తుల ఆత్మశక్తి ఎప్పటికీ శాశ్వతం. రేణు